ఆగో సూత్తున్న అరుల్లా గిడైతున్న లగ్గానికి సాక్షాత్తు ఏడుకొండల ఎంకన్న స్వామి ఎట్లా నడుచుకుంటా వస్తున్నాడో. ఎంకన్న స్వామిని దర్శించుకోనికి భక్తులందరూ ఏడుకొండలెక్కుతే ఏడుకొండల ఎంకన్న స్వామి గీడున్న దంపతులకు దీవెనార్తులు పెట్టనీకి మెట్లెక్కి మండపం మీదకచ్చిండు. ఇక స్వాములోరిని చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరిశానైండ్రు. ఇక డైరెక్ట్ పెండ్లి పిల్ల పిల్లగాని దగ్గరికి పోయిన ఎంకన్న స్వాములోరు పూలతోని ఆళ్లకు దీవెనార్తలు పెట్టిండు. అటెన్కాల పెండ్లి పిల్ల పిల్లగాడు సుతం ఎంకన్న స్వామి కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇక ఎంకన్న స్వామి స్టేజ్ మీద ఉన్నంతసేపు గోవింద నామాలతోని మోగిపోయింది మండపం అంతా. ఇక స్వామితోని ఫోటోలు వీడియోలు తీసుకోనీకి ఆడున్న జనాలు కూడా బగ్గనే ఎగబడ్డరు. అయితే గిదంతా ఏదో సినిమా షూటింగ్ చేయనీకి తీసిందనుకునేరు. కాదు కాదు, ఈవెంట్ వెడ్డింగ్ ప్లానర్స్ చేసిన ఇకమతాట. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ అని ఏదో అడ్డమైన పేర్లు పెట్టుకుని చిత్ర కథలు పడుతున్నారు కదా కొందరు. గట్లనే గీడున్నోలు సుతం సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దిగచ్చి కొత్త దంపతులకు దీవెనార్తులు పెట్టేటట్టు ప్లాన్ చేసిండ్రు అన్నట్టు. ఇది ఏడైందో ఏమో గాని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు 4 రూపాయలు ఎన్కేసుకోనికి దేవునితోని పరస్కాలు మంచిది కాదు. దీవెనార్తుల కోసం మనమే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడుకొండల ఎంకన్న స్వామి కొండకు పోవాలి. అంతేగాని వెంకటేశ్వర స్వామి వేషమేయించి గిట్ల తీసుకొచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని గరమైతున్నారు చాలా మంది ఈ వీడియో చూసిన భక్తులు. చూసిండ్రు కదా పబ్లిక్, ఏదైనా హద్దులు దాటనంత వరకే మంచిగుంటది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేసి భక్తుల మనోభావాలతోని ఆడుకునే పనులు చేస్తామంటే మాత్రం అటెన్క లేని పరేషన్ల వడాల్సి వస్తది. కాబట్టి జర జాగ్రత్తగా ఉండుండ్రి. ఏమంటున్నాం?